హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. వెల్కమ్ టు సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు 7+ months బేబీస్కి మంచి వెయిట్ గెయిన్కి హెల్ప్ అయ్యేటటువంటి ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను. అలాగే కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. 6 and 7, 8 monthsలో బేబీస్కి మనం అన్ని వెజిటేబుల్స్ని అలాగే ఫ్రూట్స్ని కొంచెం కొంచెంగా అలవాటు చేయాలి. అలాగే ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి మన యొక్క బేబీ స్లీప్ షెడ్యూల్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో పర్టికులర్గా ఇదే టైంలో పెట్టాలి అలా ఏం ఉండదు. ఫర్ సపోజ్ మీ బేబీ లేచింది ఒక 8 or 7:30 ఇట్లా లేచారనుకోండి, 9 to 11 మధ్యలో మనం బ్రేక్ఫాస్ట్ పెడతాం. అలాగే 1 to 3 మధ్యలో లంచ్ పెడతాం. అలాగే 6 to 8 మధ్యలో డిన్నర్. ఇట్లా షెడ్యూల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి అనమాట. అలాగే ఇంతలోపు రెసిపీని కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు ఓట్స్ని అయితే తీసుకోండి. అసలు ఓట్స్ ఎందుకు మనం బేబీస్కి పెట్టచ్చు అంటే, ఓట్స్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. దీనిలో ఇది చాలా ఈజీలీ డైజెస్టబుల్ అవుతుంది. అలాగే మనకు వచ్చి ఇందులో రిచ్ ఇన్ ఫైబర్ అనేది రిచ్గా ఉంటుంది అనమాట. అలాగే చాలా మినరల్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, జింక్, సోడియం, పొటాషియం. అలాగే విటమిన్స్ వచ్చేసి కే విటమిన్, అలాగే థయామిన్, రైబోఫ్లేవిన్, ఇట్లా డిఫరెంట్ విటమిన్స్ కూడా వాళ్ళకి మనం బేబీస్కి అందించగలుగుతాం అనమాట ఓట్స్ ద్వారా. ఇది చాలా ఈజీగా డైజెస్టబుల్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఈ రెసిపీ వచ్చేసి నేను ఓట్స్, పోహా, మకానా 3 మిక్స్ చేసి నేను పోరిజ్ అంటే ఒక ఉగ్గులా చేసి పెడతాను అనమాట. సో మకానా కూడా మనకి చాలా హై ప్రోటీన్స్ అయితే ఉంటాయి. అలాగే మకానా వలన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అయితే చేస్తాయి. అలాగే హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ని తయారు చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి పోహా కూడా ఈజీలీ డైజెస్టబుల్, అలాగే రిచ్ ఇన్ ఫైబర్, గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ అనమాట, లైక్ కాల్షియం అన్నీ కూడా ఉంటాయి వీటిల్లో కూడా. అలాగే లో గ్లూటెన్. అలాగే ఈ 3 కూడా మనం ఎందుకు తీసుకోవాలి అంటే లో ఫ్యాట్ కంటెంట్ అనమాట. వీటిలో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ అయితే మనము ఓట్స్ని కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకోండి సైడ్కి. అలాగే లో ఫ్లేమ్లోనే ఏది కూడా ఫ్రై చేయాలన్నా సరే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మకానాన్ని కూడా కొంచెం వేడి చేసేసి కొంచెం క్రిస్ప్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోహాని కూడా మనము ప్యాన్లో తీసుకొని దాన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి క్రిస్ప్ అయ్యే వరకు, జస్ట్ అంతే. ఎందుకంటే మనము మిక్స్ పట్టేటప్పుడు చాలా ఈజీగా మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయిన తర్వాత వాటిని మనం ఇచ్చేయచ్చు అనమాట. అండ్ అలాగే ఇందులో మన పిల్లలకి ఇలా అంటే షెడ్యూల్ అనేది మన బేబీ యొక్క స్లీప్ని బట్టి మనము తీసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ మనము 9 to 11 మధ్యలో బ్రేక్ఫాస్ట్ పెట్టామనుకోండి, 1 to 3 మధ్యలో లంచ్ పెట్టచ్చు, అలాగే 6 to 8 మధ్యలో డిన్నర్. ఇలా ½ an hour అటైనా ఇటైనా పర్వాలేదు. సో డైలీ ఒకే షెడ్యూల్ని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే ఇంకా రోజు అదే టైంకి అలవాటు పడతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబీకి ఫుడ్ పెట్టేటప్పుడు ఎటువంటి వీడియోస్ కానీ టీవీని కానీ చూపించకుండా మీరే వాళ్ళతో మాట్లాడుతూ ఎంగేజ్ అవుతూ చక్కగా ఫుడ్ని అయితే పెట్టండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబీ ఫుడ్ తిన్న తర్వాత వచ్చి మనము వెంటనే పడుకోబెట్టడం కానీ ఇట్లాంటివి చేయకుండా చక్కగా వాళ్ళని ఆడించడం, ఒక ½ an hour 1 hour దాకా ఆడిస్తూ ఉంటే వాళ్ళు తిన్న ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. అలాగే వీళ్ళకి ఫ్రూట్స్ కూడా మనము బనానా, పపాయ ఇట్లా చాలా ఈజీగా మ్యాషబుల్ అయ్యే ఐటమ్స్ని అయితే పెడితే బాగుంటుంది. చూసారు కదా, మా చిన్నోడు ఇంట్లో ప్లే చేశాడు అండ్ చక్కగా ఆడుకుంటున్నాడు. సో ఎత్తుకోవాలి, అంటే ఇప్పుడే లేచాడు కాబట్టి సో అందుకని ఎత్తుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ 3 కూడా మనము పోహా, అలాగే ఓట్స్, ఇంకా మకానా 3 కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం బాదం, ఒక 10 to 15 బాదం, అలాగే 10 to 15 క్యాష్యూ నట్స్, అంటే మనం తీసుకున్న పౌడర్కి తగ్గ క్వాంటిటీ వేయండి. ఎక్కువ వేసేయకండి, ఎక్కువ కూడా వేయకూడదు. అలాగే కొంచెం ఒక 10 to 15 నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి 10 to 15 క్యాష్యూస్, అలాగే 10 to 15 ఆల్మండ్స్ అనేవి వేసాను అనమాట. వాటిని కూడా స్లైట్గా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా ఒక పక్కన తీసుకొని పెట్టుకోండి. అలాగే
బేబీస్కి వచ్చేసి 6+ మంత్స్ బేబీస్కి మనం వాటర్ కూడా పట్టొచ్చు డైలీ ఒక 2-3 స్పూన్స్. అలాగే సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ మధ్య మధ్యలో పడుతూ ఉంటే మంచిది. అలాగే మనం ఏ ఫుడ్ పెట్టినప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ డిన్నర్ ఏది పెట్టినప్పుడు కూడా మధ్య మధ్యలో వాటర్ పడుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ అలాగే దీనికి ఏంటంటే పిల్లలకి పప్పు నీళ్ళు లేకపోతే రైస్ వాటర్ అంటే గంజిని వారుస్తాం కదా, సో అది కూడా పెట్టొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. ఒకే ఫుడ్ని డైలీ అస్సలు పెట్టకండి. అన్ని పప్పులు కలిపి మనం ఉగ్గు చేస్తాం కదా, సో ఆ ఉగ్గును ఒకసారి, అలాగే ఇట్లా పోహా సింగిల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓట్స్ని మకానని అలాగే పోహాని ఇట్లా సింగిల్గా కూడా మనము పౌడర్స్ చేసుకొని చక్కగా 8 కంటైనర్స్లో పెట్టుకొని వాటిని కూడా మనము పోరిజ్లా చేసుకొని పెట్టవచ్చు అనమాట. సో నేనేం చేశానంటే ఇంతకుముందు ఓట్స్తో పెట్టాను ఒక 1 వీక్, అలాగే ఒక 1 వీక్ మకానాతో పెట్టాను, ఒక 1 వీక్ పోహాతో పెట్టాను. సో ఇప్పుడు ఏమో 3 మిక్స్ చేసి కొంచెం పౌడర్ చేసుకున్నా, ఒక 2 వీక్స్ అలా పెడదామని చెప్పి. సో అందుకని ఇట్లా కొంచెం అవి అన్నీ చల్లగా అయ్యాకనే చక్కగా మిక్సీ పట్టేసుకున్నారు అనుకోండి బాగుంటుంది. ఆ తర్వాత కూడా మిక్సీ పట్టిన వెంటనే కూడా డబ్బాలో వేసి పెట్టకండి. అది కొంచెం గ్యాప్ ఉంచి వేడి అనేది ఉంటుంది కదా, సో ఆ వేడి తగ్గాక 8 కంటైనర్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇట్లా నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఎలా చేయాలో కూడా నేను మీకు ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే పెట్టుకోండి. ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక 2-3 స్పూన్స్ దాకా వేసుకోండి. 2-3 స్పూన్స్ మనము ఏ పౌడర్ అయితే చేసుకున్నామో ఆ పౌడర్ని, సెర్లాక్ పౌడర్ని వేసుకోండి. వేసుకొని దాన్ని మనము ఏంటంటే 2-3 స్పూన్స్ దాకా పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. అలాగే ఇది మరీ దగ్గరగా చేసే అంటే బేబీస్ని బట్టి ఫస్ట్ సపోజ్ ఇప్పుడే మీ బేబీ 6 మంత్స్ అనుకోండి, సో కొంచెం పల్చగా పెట్టచ్చు. అలాగా మంత్స్ పెరిగే కొద్దీ కొంచెం చిక్కగా చేస్తూ ఉంటే బెటర్ అనమాట. ఫుడ్ అనేది వాళ్ళకి డైజెస్ట్ అవ్వడానికి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే మరీ పల్చగా కూడా పెట్టకూడదు. అలా ఫుడ్ని కొంచెం టైట్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఫుడ్ ఇలా తినాలి అని చెప్పేసి. సో అందుకని చెప్పి మా బాబు ఇప్పుడు వచ్చేసి 8 మంత్స్ అనమాట. సో అందుకని చెప్పి కొంచెం థిక్గానే చేశాను. చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా చేశాను. ఫస్ట్ అయితే లంప్స్ లేకుండా మీరైతే చక్కగా కలుపుకొని దాన్ని బాయిల్ అయితే చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇట్లా విస్కర్ ఉందనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మనం కలిపిన వెంటనే ఎటువంటి లంప్స్ కూడా రావన్నమాట. సో దాన్ని నేను చేశాను. అండ్ అలాగే పిల్లలకి ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు, అలాగే వెజిటేబుల్స్ కూడా పెట్టొచ్చు అనమాట. కొంచెం చిన్నగా ఉడికించి మ్యాష్ చేస్తూ పెడితే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఎటువంటి సాల్ట్ కానీ స్వీట్నెస్ కానీ అస్సలు యూస్ చేయకూడదు. డేట్స్ పౌడర్ కానీ లేకపోతే బెల్లం జాగిరి కానీ లేదు అంటే ఇంకా డేట్ సిరప్ కానీ ఇట్లా ఏవైనా పెట్టొచ్చు అనమాట. సాల్ట్ అయితే పెట్టకూడదు. యాక్చువల్గా మా బాబు వచ్చేసి అసలు తినడు అనమాట, స్వీట్ అనేది నచ్చటం లేదు. సో అందుకని చెప్పి నేను ప్లెయిన్గానే పెట్టేస్తున్నాను. అండ్ లాస్ట్లో మనము 2-3 డ్రాప్స్ వచ్చేసి మనం నెయ్యిని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. చక్కగా నెయ్యిని యాడ్ చేసి వాళ్ళకి పెట్టామనుకోండి, వాళ్ళు చాలా ఇష్టంగా ఈ రెసిపీస్ని అయితే తింటారనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నేను పెడుతున్నాను. అండ్ ఇంకా మన ఇంట్లో ఇంకా వేరే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళతో పాటు ఆడిపిస్తూ చేస్తూ పెట్టారనుకోండి చక్కగా తింటారనమాట. సో ఇది ఈరోజు రెసిపీ. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ మరిన్ని బేబీ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియో యొక్క ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు రావడం జరుగుతుందన్నమాట. బాయ్ గైస్.